వాక్యంలో చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానంతో కూడిన అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చాలండి, శరీర సంబంధమైన వ్యాయామము చేయకూడదు అని బైబిల్ చెప్పలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వన్ షుడ్ కీప్ అవర్ బాడీ హెల్తీ అండ్ హోలీ. మనము మన శరీరమును ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి, దైవికంగా కూడా ఉంచుకోవాలి. ఎందుకంటే బైబిల్లోనే రాయబడింది, యువర్ బాడీ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. నీ దేహము దేవుని యొక్క ఆలయం. కీప్ ఇట్ హోలీ అండ్ కీప్ ఇట్ హెల్తీ. దైవికంగా ఉంచుకోవాలి, ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే పౌలు తిమోతితో అంటున్నటువంటి మాట, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. ఈ లోకపరమైనటువంటి సాధకము, ఈ లోకపరమైనటువంటి ఎక్సర్సైజ్, ఈ లోకపరమైనటువంటి ట్రైనింగ్ అది కొంచెమే ప్రయోజనకరము. మరి శారీర సంబంధమైనటువంటి సాధకముకు ఆత్మీయ సంబంధమైనటువంటి సాధకముకు తేడా ఏంటి దేవుని బిడ్డలారా? ఆ వ్యత్యాసం ఏంటిదండి? శరీర సంబంధమైనటువంటి సాధకము అంటే ఏంటిదంటే విచ్ యూ డూ విత్ యర్ అవుటర్ బాడీ. నీవు బయట కనిపించేటువంటి శరీరముతో చేసేటువంటిది శరీర సంబంధమైనటువంటి సాధకము. బట్ దేర్ ఈస్ ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు ఉంటాడు ప్రేమైన వాళ్ళరా. ఈ యొక్క స్పిరిచువల్ ట్రైనింగ్ అనేటువంటిది, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది యువర్ అవుటర్ మ్యాన్ కెన్ నాట్ డూ దాట్, బట్ యువర్ ఇన్నర్ మ్యాన్ కెన్ డూ దాట్. నీ అంతరంగ పురుషుడు మాత్రమే చేయగలరు, కానీ బయట కనిపించేటువంటి పురుషుడు చేయలేడు. అయితే పౌలు అంటున్నటువంటి మాట, శరీర సంబంధమైన సాధకము ఇట్ ఈస్ వెరీ లెస్ ప్రాఫిటబుల్, అది తాత్కాలికము. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరము. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వ్యత్యాసం ఏంటిదండి? శరీర సంబంధమైన సాధకము అనేటువంటిది తాత్కాలికం, ఆ కొద్దిసేపే సంతోషము, ఆ కొద్దిసేపే ఆనందము. అయితే బైబిల్లో పౌలు అంటున్నటువంటి మాట, కానీ దైవ భక్తి అనేటువంటిది జీవము విషయములోను, ప్రస్తుత జీవము అంటే ఇప్పుడు ఉన్నటువంటిది, రాబోవు జీవము అంటే నిత్య జీవము ప్రియమైన వాళ్ళరా, అన్ని విషయములలో ఈ యొక్క స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది, ఆత్మీయమైనటువంటి సాధకము ఇట్ ఈస్ నథింగ్ బట్ దైవ భక్తి. ఆ దైవ భక్తి అనేటువంటిది క్షయమైనది కాదంటే ప్రియమైన వాళ్ళరా, ఇట్ ఈస్ నాట్ టెంపరరీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ప్రెసెంట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఫ్యూచర్. ప్రస్తుతము కొరకు మాత్రమే కాదు, కానీ నీ భవిష్యత్తు కొరకు, నీ యొక్క నిత్య రాజ్యము కొరకు. మంత మాత్రమే కాదు, శరీర సంబంధమైనది వాగ్దానముతో కూడినది కాదు, ఆత్మీయమైనటువంటి సాధకము వాగ్దానముతో కూడినది. బైబిల్లో మనం చదువుకున్నాం, శరీర సంబంధమైన సాధకము కొంచెమే ప్రయోజనకరము, కానీ దైవభక్తి అనేటువంటిది వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరము. హల్లెలూయా! అన్ని విషయములలో, నీ కుటుంబము విషయంలో, నీ పిల్లల జీవితంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో ప్రియమైన వాళ్ళరా, నీవు క్షయమైన దాని కొరకు, శరీర సంబంధమైన సంతోషము కొరకు నీవు పనిచేస్తుంటే అది నిత్య జీవము కాదు. దేవుడు అంటున్నటువంటి మాట, ఈ యొక్క దైవ భక్తి కలిగినట్లయితే, లేదా ఇక స్పిరిచువల్ ఎక్సర్సైజ్ నీవు చేసినట్లయితే అది వాగ్దానముతో కూడినది కనుక అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. బైబిల్ చెప్తున్నటువంటి మాట, అన్ని విషయములలో. వై? బికాజ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అది వాగ్దానముతో కూడినది అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 5 and verse 14. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. చాలండి, ఈ భాగంలో మీరు చూసినట్లయితే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారు తీసుకొనును. పౌలు ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే వయస్సు వచ్చిన వారు అంటే పౌలు మరి ఇహలోకపరమైన వయస్సు గురించి పౌలు మాట్లాడట్లేదు. చాలా జాగ్రత్తగా మనం చూద్దామా.
ప్రస్తుతము వయస్సును గురించి పౌలు మాట్లాడట్లేదు, లేదా బయట కనిపించే వయస్సు గురించి పౌలు మాట్లాడట్లేదు. ముందు వచనాలను మీరు చూస్తే అర్థమవుతుందండి. 12వ వచనంలో చూసినట్లయితే పాలు తాగగలిగిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వాళ్ళు కాదు. పాలు తాగేటువంటి వాళ్ళు ఉంటున్నారంట, బలమైన ఆహారము తీసుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు. పాలు తాగేటువంటి వాళ్ళు బలమైన ఆహారము తీసుకొనలేరు. అంటే ఆత్మీయంగా వాళ్ళు బిగినర్స్ అండి. పాలు ఎవరు తాగుతారు? చిన్నపిల్లలు తాగుతారండి. బలమైన ఆహారం వాళ్ళు చికెన్ మటన్ తింటారా? తినలేరు. పాలు తాగేటువంటి వాళ్ళు చిన్న పిల్లలతో సమానం అంటారండి. రెండవదిగా చూసినట్లయితే 13వ వచనంలో పాలు త్రాగు ప్రతివాడు శిశువే గాని అనుభవ జ్ఞానము లేనివాడు. స్పిరిచువల్ ఏజ్ గురించి ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి మనం చూద్దామా? హీబ్రూస్ చాప్టర్ 5 and verse 14. But solid food is for the mature who by constant use have trained themselves to distinguish good from evil. ఈ మాటలో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట ఏ విధంగా మనల్ని మనం తర్బీతు చేసుకోవాలంట, డిస్టింగ్విష్ గుడ్ ఫ్రమ్ ఈవిల్. మొదటిగా ఒక వ్యక్తి ఆత్మీయమైనటువంటి విషయములలో ఆ వ్యక్తి మెచ్యూర్డ్ పర్సన్ అంటే అక్కడ అర్థం ఏంటిదంటే, ఇంగ్లీష్ బైబిల్ ఒక చోట రాయబడి ఉంటుంది, హీఈస్ ఆల్రెడీ ఎ ట్రైన్డ్ పర్సన్. అతను అప్పటికే ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట, గనుక బలమైన ఆహారము వారికే తగును, అందరికీ కాదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలో పౌలు చాలా ప్రత్యేకంగా రాస్తున్నటువంటి మాట, మెచ్యూర్డ్ పర్సన్స్ కెన్ హ్యావ్ సాలిడ్ ఫుడ్. అంటే బలమైనటువంటి వాక్యం ఎవరు తీసుకొని ఉంటారంట? ఎవరైతే తర్బీతు తీసుకొని ఉంటారో. తర్బీతు తీసుకోవడం అంటే అర్థం ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? డిస్టింగ్విష్ గుడ్ ఫ్రమ్ ఈవిల్. ఏది పాప సంబంధమైనవి, ఏది అపవిత్రమైనవి, ఏది చెడు సంబంధమైనవి, వాటి నుంచి ఒక వ్యక్తి మొదటగా ప్రత్యేకింపబడాలి. అందుకే పౌలు అంటున్నటువంటి మాట, ఇఫ్ యు ఆర్ ఎ మెచ్యూర్డ్ పర్సన్, నీవు ఒకవేళ మెచ్యూరిటీ కలిగినటువంటి వ్యక్తివైతే ఏది అపవిత్రమైనవి, ఏది వ్యర్థమైనవి, ఏది ముసలమ్మ ముచ్చట్లు, ఇవి తెలుసుకోవడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందామా? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మత నిశ్చయిత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చాలా ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, ఎపఫ్రా అనేటువంటి వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎవరండి ఇక వ్యక్తి? బైబిల్లో చూసినట్లయితే చరిత్ర ఏం చెప్తుందంటే, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా అంట దేవుని బిడ్డలారా ఇక వ్యక్తి వెళ్ళి పౌలును బలపరిచాడు. పౌలుతో మరి కంఫర్ట్ చేసేటట్లుగా మనం గమనించగలము. అంత మాత్రమే కాదు, కొలస్సీ ప్రాంతమునకు చెందినటువంటి వ్యక్తి. హీఈస్ అ నేటివ్ ఆఫ్ కొలస్సీ అనేటువంటి మాట ఉంటుంది. అంత మాత్రమే కాదు, హీఈస్ అన్ అబ్జర్వర్ ఆఫ్ అపోస్టల్ పాల్. అపోస్తలుడైన పౌలును అబ్జర్వ్ చేస్తూ తనతో కలిసి పని చేసేటువంటి వ్యక్తిగా ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి మరి కనిపించడం జరుగుతుందండి. సరే, బైబిల్లో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి. ఆ మాట చూడండి, దేవుని చిత్తమును గురించి పరిశుద్ధాత్మ నిశ్చయత కలిగిన వారై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడు మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఇక వ్యక్తి అంట నిత్యము ప్రార్థనలో పోరాడుచున్నాడంట అండి. ఇక ట్రైనింగ్లో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటాడో అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆర్మీ తీసుకుందాం, సైన్యం తీసుకున్నట్లయితే ఆ వ్యక్తిని నేరుగా యుద్ధ రంగంలో ఎప్పుడు పెట్టారు దేవుని బిడ్డలారా? మొదటిగా ఆ వ్యక్తికి కావాల్సిన శిక్షణ ఇస్తారు. ఒకవేళ 1 సంవత్సరం 2 సంవత్సరములు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాతనే ఆ వ్యక్తిని పోరాటంలో లేదా యుద్ధ రంగంలో అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే పౌలు ఇక ఎపఫ్రా గురించి అంటున్నటువంటి మాట, బైబిల్లో రాయబడినటువంటి మాట, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఈ ఒక ఆత్మీయమైన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎల్లప్పుడూ
ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఏదో సమస్య వచ్చినప్పుడు ప్రార్థనలో పోరాడడం కాదు. చాలామంది దేవుని బిడ్డలారా సమస్య వచ్చినప్పుడే దేవుని సన్నిధిలోకి వెళ్తారు. సమస్య వచ్చినప్పుడే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక బలమైన తీర్మానం తీసుకుంటారు. సమస్య వచ్చినప్పుడే దైవ సేవకులకు ఫోన్ చేసి, బ్రదర్ ఈ సమస్య ఉంది, మా కొరకు ప్రార్థించండి. సమస్య వచ్చినప్పుడే ఆదివారం ఆరాధనలో కనిపిస్తారు. అది దేవుని యొక్క చిత్తం కాదు. పౌలు తన జత పనివాడగు లేదా ఫెలో వర్కర్ లేదా కో వర్కర్ అయినటువంటి ఎపఫ్రాస్ కొరకు అంటున్నటువంటి మాట. ఇక ఎపఫ్రా ఎవరంట? కొలస్సీలో ప్రేమైన వాళ్ళరా పౌలు దగ్గరికి వెళ్ళి చెరసాలలో ఇక ఎపఫ్రా అన్నటువంటి మాట ఏంటిదో తెలుసా? అయ్యా, ఈ కొలస్సీలో ఉండేటువంటి వాళ్ళు తప్పుడు దారిలోకి వెళ్తుంటున్నారు. దే ఆర్ గోయింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ ఎర్రర్. వారు తప్పుడు మార్గంలోనికి వారు వెళ్తున్నారని పౌలు దగ్గర సలహాలు తీసుకొని వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అండి. ఈ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? నీ జీవితంలో తెలుసుకోవాలి. నిత్యము రెజ్లింగ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన అనేటువంటిదే ఒక స్పిరిచువల్ రెజ్లింగ్ ప్రియమైన వాళ్ళరా. ప్రార్థన అనేటువంటిది ఒక ఆత్మీయమైనటువంటి పోరాటం అండి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మరి యొక్క భాగం నేను మీకు చూపిస్తాను. ఆ యొక్క పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. 1 Peter chapter 5 and verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చాలా ఇక్కడ చూసినట్లయితే అంటున్నటువంటి మాట, ఈ యొక్క పేతురు రాసిన పత్రికలో రాయబడిన మాట నిబ్బరము గల బుద్ధి గలవారై. రెండవదిగా చూసినట్లయితే మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? నిద్రపోకుండా ఉండడం అనేటువంటి మాట అర్థం కాదు దేవుని బిడ్డలారా. ఆత్మీయంగా మెలకువగా ఉండండి. స్పిరిచువల్గా ఆల్వేస్ వన్ మస్ట్ బి అవేక్. ఒక వ్యక్తి ఆత్మీయమైన విషయములలో చాలా జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాలి. మరి ఒక చోట రాయబడి ఉంటుంది కదా, డోంట్ బి లేజీ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. చాలామంది ఇహలోకపరమైనటువంటి వాటిలో చాలా ఆసక్తి చూపుతుంటారండి. ఆత్మ సంబంధమైన విషయములలో నిద్రపోతూ ఉంటారు. అయితే ఇక్కడ పేతురు అంటున్నటువంటి మాట మెలకువగా ఉండుడి. ఎందుకంట బైబిల్ రాయబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తుంటున్నాడు. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని డైరెక్ట్గా మింగేద్దామా అనేటువంటి రీతిలో ఎదురు చూస్తుంటున్నాడంట దేవుని బిడ్డలారా. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ యాకోబు రాసిన పత్రికలో రాయబడింది కదా, మొదటిగా దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని నీవు ఎప్పుడు ఎదిరించాలి తెలుసా? ఎప్పుడైతే నీవు సిద్ధపడి ఉంటావో. లేదా అపవాదిని నువ్వు ఎప్పుడు ఎదిరించగలవు తెలుసా? ఎప్పుడైతే నీవు ఆత్మీయంగా నిన్ను నీవు సాధకము చేసుకొని ఉంటావో అప్పుడు మాత్రమే నీవు అపవాదిని ఎదిరించగలవు. లేకపోతే నీవు అపవాదిని ఎదిరించలేవు ప్రియమైన వాళ్ళరా. సబ్మిట్ యువర్ సెల్ఫ్, then only you can resist the devil, then it will flee away from you. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. ఎప్పుడంట? నీవు ఎప్పుడైతే ఎదిరిస్తావో. ప్రియమైన వాళ్ళరా, నీవు ఎదిరించాలి అంటే నీవు ఆత్మీయంగా చాలా ఫిట్గా ఉండాలండి. ఏదో ఊరికే మందిరంకు వచ్చి వెళ్ళినంత మాత్రాన అపవాది నువ్వు ఎదిరిస్తే నీవు బోల్టా పడతావు దేవుని బిడ్డ. నువ్వు బోల్టా పడడం ప్రారంభిస్తావు. అయితే నీవు ఎప్పుడైతే దేవుని యొక్క క్రమశిక్షణ, ఆ భాగములన్నీ నేను చూపించట్లేదండి. పౌలు ప్రియమైన వాళ్ళరా, నాకు ఆ భాగములు చదువుతున్నప్పుడు ఇక ఈ కొలస్సీ ఎఫెసీ పత్రికలో మీరు చూసినట్లయితే పౌలు యొక్క యాటిట్యూడ్ ఏంటో తెలుసా? హీ వాజ్ హ్యావింగ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ అన్ అథ్లెట్. అథ్లెట్ అంటే ఎవరండి? మరి మీరు చూస్తుంటారు, స్పోర్ట్స్ పర్సన్ అండి. అందుకే పౌలు ఎప్పుడు అంటాడు కదా, నా పరుగు పందెము అంటాడు. పౌలు అంటాడు కదా, ఐ హ్యావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటము నేను పోరాడి ఉన్నాను. మరి ఒక చోట పౌలు అంటాడు, ఏమంటాడో తెలుసా? అనేక మంది ఆ యొక్క గురి కొరకు పరిగెత్తుతుంటారు, బట్ ఓన్లీ 1 person విల్ రీచ్. పౌలు ఆ మాటలన్నీ అంటాడండి. ఆ భాగంలో నేను చూపించట్లేదు ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే నీ జీవితంలో నీవు అపవాదిని ఎదిరించాలి. లేదా ఇక్కడ చూసినట్లయితే ఎవరిని మృంగుదుమా అని అపవాది వెతుకుతున్నాడు కదా, నీవు వానిని ఎదిరించాలి అంటే నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? మొదటిగా స్పిరిచువల్గా నీవు చాలా ఫిట్గా ఉండాలండి. స్పిరిచువల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనేటువంటిది చాలా అవసరత ప్రియమైన వాళ్ళరా. ప్రార్థనలో, వాక్యములో, పరిశుద్ధాత్మలో, దేవుని సన్నిధిలో నీవు ఎంతగా గడుపుతావో అంతగా ఫిట్గా అవుతావు.
నీవు ఎంతగా దేవుని దగ్గర గడుపుతావో అంతగా దేవుని దగ్గర నుంచి నువ్వు బలం పొందుకోవడం అనేటువంటి జరుగుతుందండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 12 and verse 2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలా ఇక్కడ చూసినట్లయితే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నటువంటి మాట, సులువున చెక్కున పెట్టున్నటువంటి పాపములను మీరు విడిచిపెట్టి ఓపికతో, బైబిల్లో రాయబడింది, విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు మీరు చూచుచు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్త. ఎందుకంటే ఆత్మీయమైనటువంటి పోరాటము అనేటువంటిది కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్పోర్ట్, ఇట్ ఈస్ ఎ గేమ్. అది ఒక ఆట ప్రేమైన వాళ్ళ అనేక మంది పరిగెత్తుతుంటారు, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్, కొంతమంది మాత్రమే రీచ్ అవుతారండి. కారణం ఏంటిదంటే పౌలు ఇక్కడ అంటున్నటువంటి మాట, సులువుగా చిక్కున్నబెట్టు పాపములు ఉంటున్నాయి. పెద్ద పెద్ద పాపములు అవసరం లేదు దేవుని బిడ్డలారా. వ్యభిచారము, నరహత్య, దొంగతనము అంత పెద్ద పెద్దవి మాత్రమే అవసరం లేదు. చిన్న చిన్న పాపములు ఉంటాయి. చిన్న చిన్నవి దేవునికి వ్యతిరేకంగా నీవు ఏవైతే చేస్తున్నావో అవి ఏం చేస్తాయో తెలుసా? విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని దగ్గరికి అవి నిన్ను నడిపించవు. వెరీ సింపుల్ అండి. విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని దగ్గరికి అవి నిన్ను నడిపించవు. ఇంకొక మాట మార్చి చెప్పాలంటే నిత్య రాజ్యంలోనికి అడుగు పెట్టరు, నిత్య రాజ్యంలోనికి వారు ప్రవేశించరు. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ రీచ్ ద డెస్టినీ. కొంతమంది మాత్రమే గమ్యమును చేరుకుంటారు. ఎవరో తెలుసా? ఏవైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టిన వాళ్ళే పరిగెత్తడం జరుగుతుంది. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి. 2019 వరల్డ్ కప్ జరిగింది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ 2019 వరల్డ్ కప్లో ఐ థింక్ ఇంగ్లాండ్ టీం గెలవడం జరిగిందండి క్రికెట్లో. అయితే ఆ ఇంగ్లాండ్ దేశమును గెలిపించడానికి ఒక్క వ్యక్తి కారణమై ఉన్నాడు, బెన్ స్టోక్స్ అనేటువంటి వ్యక్తి. ప్రియమైన వాళ్ళరా, ఆ టోర్నమెంట్ అయిన తర్వాత ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారండి. అయ్యా, మీరు ఏ విధంగా ప్రతి మ్యాచ్లో ఇంతగా ఆడారు? ప్రియమైన వాళ్ళరా, ఆ విజువల్ ఒకటి రిలీజ్ చేశారండి. ఆ విజువల్లో నేను చూశాను, అమ్మో, ఆ వ్యక్తి రోజుకు 8 గంటలు తనను తాను సిద్ధపరచుకున్నాడంటండి. ఎవరూ లేరు అతని పక్కన. ఒక పెద్ద హాల్ తీసుకున్నాడు. ఆ హాల్లో రకరకముల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటున్నాయి. తానే పరిగెత్తుతాడు, తానే బాల్ వేస్తాడు, బాల్ వెళ్ళిన చోటికి పరిగెత్తుతాడు, తానే బ్యాట్ పట్టుకుంటాడు, ఆ బాల్ని కొడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ ఎక్సర్సైజ్ చూసినప్పుడు నేను షాక్ అయ్యానండి. అంటే ఆ వ్యక్తి అంత సాధకము చేశాడు కనుక ఒక దేశమును గెలిపించగలిగాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే అది క్షయమైనది. ఆ క్షయమైన దాని కొరకే ఆ వ్యక్తి అంత సాధకము చేస్తే, నీవు నేను నిత్య రాజ్యము కొరకు, వాగ్దానముతో కూడినటువంటి జీవరాజ్యము కొరకు నీవు నేను ఎంత సాధకము చేయాలి? ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నటువంటి ప్రశ్న, బైబిల్లో చూసుకున్నాం కదా, అపవిత్రమైనటువంటి వాటిట్లో సమయము వృధా చేసుకున్నట్లయితే, ప్రియమైన వాళ్ళ బైబిల్ చెప్తున్నటువంటి మాట, నిత్య రాజ్యము, జీవరాజ్యము ప్రస్తుతము కావచ్చు, రాబోయేటువంటి జీవము కొరకు వాగ్దానమును నీవు స్వతంత్రించుకోలేవు. యు కెనాట్ ఇన్హెరిట్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానం ఏంటిది? నిత్య రాజ్యం. ఈరోజు దేవుడు హెచ్చరికతో కూడినటువంటి ఆత్మీయమైన సందేశము మీకు ఇచ్చి ఉండగా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవలసిందిగా కోరుతుంటున్నాను. దేవుడి యొక్క సందేశము ద్వారా మనతో మాట్లాడి ఉండగా తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైనటువంటి మా యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సందేశమును బట్టి నీకు స్తోత్రము నాయనా. మీరు ఇచ్చిన యొక్క బలమైన సందేశమును బట్టి నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, ఏవి క్షయమైనవి, ఏవి అక్షయమైనది మీరు మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఒకవేళ వ్యర్థమైన వాటి మీద మా మనసు ఉంచుకొని నాయనా,
తండ్రి దైవ చిత్తానుసారమైనటువంటి వాటి విషయంలో తండ్రి ఒకవేళ మేము వెనుకబడి ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభువా. తండ్రి ఏవి దేవుని చిత్తమై ఉన్నాయో తండ్రి దైవికమైనటువంటి వాటిలో మేము సాధకము చేసుకోవడానికి నాయన మీరు మాకు కృపను దయచేయండి ప్రభువా. ప్రార్థనలు, వాక్యములో, విశ్వాసములో, పరిశుద్ధాత్మలో మమ్మల్ని మేము సాధకము చేసుకోవడానికి నాయన మీరు మాకు కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ సందేశం విన్న వారందరిలోనైనా తండ్రి దేవుని యొక్క భయమును మీరు కలగజేయండి ప్రభువా. ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైనవి, క్షయమైన వాటి మీద మనస్సును మీరు త్రిప్పివేయమని ప్రార్థన చేస్తున్నాను. వాటన్నిటి మీద కూడా మనస్సును మీరు వెంటనే మీరు త్రిప్పివేయమని ప్రార్థన చేస్తున్నాను. చేంజ్ అవర్ మైండ్ సెట్స్ లార్డ్. మా మనస్సులను మీరు మార్చండి ప్రభువా. తని తాత్కాలికమైనటువంటి వాటి కొరకు మేము ఎంతగానో సమయం వెచ్చిస్తుండగా మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అదే రీతిగా ప్రభువా టీవీ కార్యక్రమములు స్పాన్సర్ చేస్తున్నారు, వారిని మీరు సమృద్ధిగా దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి. మెండైన దీవెనలు మీరు వారికి కలిగించండి ప్రభువా. తండ్రి కడుపులోనైనా తని భయంకరమైనటువంటి సమస్య కలిగినటువంటి నీ బిడ్డలు ఈ సమయంలో చూపిస్తున్నారు ప్రభువా. ఆ కడుపు భాగములో ఉన్న చీకటి యేసు నామమందు ఇప్పుడే అది తొలగిపోవును కాక. ఎవ్రీ అల్సర్, ఇండైజెస్టివ్ ప్రాబ్లం, డైజెస్టివ్ డిజార్డర్స్, ప్రతి విధమైన ఇన్ఫెక్షన్, ప్రతి విధమైనటువంటి సమస్య, కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క సమస్య ఇప్పుడే తన ఇంటెస్టైన్స్లో ఉన్న సమస్య తండ్రి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం తండ్రి, రిఫ్లెక్స్ ప్రాబ్లం, GERD, ఏ ప్రాబ్లం ఉన్నా యేసు నామమందు తొలగిపోవును కాక. హార్ట్ బర్నింగ్, డిస్కంఫర్ట్ ఇన్ చెస్ట్, బర్నింగ్ సెన్సేషన్ తండ్రి యేసు నామమందు లార్డ్ రైట్ నౌ హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ దెమ్ బి హీల్డ్, let them receive your miracle in the name of Jesus. Gastritis, temple, belching, bloating తండ్రి యేసు నామమందు తొలగిపోవును గాక. ఈ రాత్రి నుంచి ఆ సమస్య వాడికి ఉండడానికి వీల్లేదు నాయన. నో మోర్ ప్రాబ్లం, నో మోర్ సిక్నెస్. థ్యాంక్ యూ లార్డ్. నీవు చేసిన అద్భుతముకై కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.